శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా రాష్ట్రాధిపతి శని. ఈ 2025 జూన్ నెలలో కుంభరాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ముఖ్యంగా గడిచిపోయినటువంటి నెల తర్వాతకి జూన్ ప్రారంభ దశ నుండి వీరికి జాతకరీత్యా ఉన్న యోగముల వలన, అంటే ఒకవేళ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో కాకుండా నేను మీ పర్సనల్ జాతకాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీ జాతకంలో శని స్వక్షేత్రంలో మకర కుంభాల్లో ఉన్న, మంచి ఉచ్చస్థితిలో ఉన్న, ఒకవేళ మీనంలో ఉన్న, ఇలాంటివన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి, ఒకవేళ పొరపాటున మీకు ఉన్నటువంటి శనిగ్రహం జాతకరీత్యా పోయి ఈ యొక్క సింహరాశిలో ఉందనుకోండి, మీకు మంచి సత్ఫలితాలు ఏం రావు. మీకు ఎంత గొప్ప టైం నడుస్తున్నా మీకు శని నీచంలో ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే సూర్యుడికి శనికి పడదు. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఏదైనా వైట్ కాలర్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం. అలాగే ఏవైనా మంచి యూనివర్సిటీస్లో కనుక మీరు ప్రయత్నిస్తూ ఉంటే పిల్లలు వారికి మంచి యూనివర్సిటీస్లో ఉద్యోగం కానీ లేదా మంచి సీట్ దొరికి చదువుకోవడానికి సీట్ దొరకడానికి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా మీరు అందరిలో ఎలా ఉన్నారు, అందరూ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇవి కనుక్కోవడం మానేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మనిషి గురించి మరొక మనిషి మంచి అనుకుంటాడు, చెడు అనుకుంటాడు. వాళ్ళు మంచి చెప్పినా వాళ్ళు చెప్పిన చెడు మాత్రమే మనకు బాగా వినిపిస్తుంది, చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని సంఘటనలు జరగడం, ఏదైనా కాస్త ప్రమాదం జరిగిన ప్రమాదం వల్ల లాభం కలిగింది అనుకోవడం, భగవంతుడిని ఆరాధన చేయడం, పుణ్యక్షేత్ర దర్శనం చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి కూడా మకర రాశి వారిలాగానే ఎంతో సత్ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వారు కూడా మహారుద్రాభిషేకం కానీ లేకపోతే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వీలైనంత వరకు ఈ రాశివారు ప్రతి సోమవారం శనివారం దేవాలయానికి, అది శివాలయానికి అలాగే నవగ్రహాలకు వెళ్ళాలి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శనివారం నవగ్రహాలకు వెళ్ళండి. ఈ నెల రోజుల పాటు తూచా తప్పకుండా శివాలయానికి వెళ్ళినప్పుడు రోజు వెళ్తే ఇంకా మంచిది. 11 మార్లు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని శివుడి దగ్గర కూర్చొని చదవండి. ఎవరన్నా మిమ్మల్ని చూస్తున్నారా, మనం కళ్ళు మూసుకొని పూజ చేసేటప్పుడు నన్ను ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, నేను మంత్రం బయటికి చదివితే అబ్బా ఎంత బాగా శ్రద్ధగా చేస్తున్నాడు అనుకుంటాను, ఇవన్నీ పట్టించుకోకండి. మీరు పూజ చేసేది మీ శరీరానికి, దేవాలయంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలోకి మారడానికి మీరు ఆ మంత్రం చదువుతూ ఉన్నారు. అది 11 సార్లు శ్రద్ధగా చదివితే మీకే ఏదో తెలియనటువంటి ఆహ్లాదకరం, ఆనందం, ఎంత బాగా ఉంది, ఇంకా కాసేపు చదువుదాం, అసలు లెక్క పెట్టుకోకుండా చదువుదాం, ఎంతవరకు వేదంతవరకు చదువుదాం అని చదువుతారు. దానివలన ఏమవుతుందనంటే ఆరా పెరుగుతుంది. మనకు జరగబోయేటువంటి ఏవైనా ప్రమాదం ఉంటే వాటి నుండి బయటపడతారు, ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ప్రతి శనివారం కూడా నువ్వుల నూనె, అలాగే నువ్వులతోని స్వామివారికి అభిషేకం చేయండి. స్వచ్ఛమైన నువ్వుల నూనె, మళ్ళీ చెబుతున్నాను, నువ్వుల నూనె ఇదయం కానీ లేకుంటే ఏఎస్ బ్రాండ్లో కానీ మీకు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె దొరుకుతుంది. కొంచెం ధర ఎక్కువైనా నేనేం వాళ్ళకి ప్రమోట్ చేయట్లేదు. మీరే సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటే నువ్వులు బాగా వేయించి కాస్తంత కొబ్బరి నూనె వేసి మిక్సీ పట్టి ఆ ముద్దను గట్టిగా పిండితే కూడా నువ్వుల నూనె వస్తుంది. మరి దాంట్లో కొబ్బరి నూనె కలిసింది కదంటే పర్వాలేదు, కొబ్బరి నూనెతో కలిసినటువంటి నువ్వుల నూనె మంచిది, చాలా మంచిది. వాటినే శనికి అభిషేకంగా పోయండి, దీపారాధన కూడా చేయండి, చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కందా షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే
ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది, ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శని దోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుదామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.